క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం. ఈరోజు మత్తయి సువార్త 23వ అధ్యాయము. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను: ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించున్నది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలినైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసుకొందురు. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వారు వందనములను అందుకొనుటకును, బోధకుడా అని పిలిపించుకొనుటకును తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఎలయనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలెనని దీర్ఘజపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురియగుదురు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టి వత్తురు. అది సఫలమైన పిదప మీకంటే రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతో శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కరలేదనియు, దేవాలయమందున్న బంగారముతో ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలయుననియు మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారము గొప్పదియా? బంగారమును పవిత్రము చేయు దేవాలయము గొప్పదియా? ఒకడు బలిపీఠముతో ఒట్టు పెట్టుకొనినను అతడు దానికి కట్టుబడి ఉండవలనవసరము లేదనియు, బలిపీఠముపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలననియు మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదియా, లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా? బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యములన్నిటితోనూ ప్రమాణము చేయుచున్నాడు. దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోనూ దాని యందు నివసించు వానితోనూ ప్రమాణము చేయుచున్నాడు. పరలోకము తోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతోనూ దానిపై ఆసీనుడగు దేవునితోనూ ప్రమాణము చేయుచున్నాడు. అయ్యో, మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ
వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో, వంచుకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధియగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థముతోనూ నిండియుండును. అటులని మీరును బయటకు నీతిమంతుల వలె కన్పట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండియున్నారు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మితురు. మా మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష నుండి మీరు ఎట్లు తప్పించుకొనగలరు? అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్రోపదేశకులను పంపుచున్నాను. వారిలో కొందరిని మీరు చంపెదరు, కొందరిని సిలువ వేసెదరు, మరికొందరిని మీ ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించి ఒక పట్టణము నుండి మరి ఒక పట్టణమునకు తరిమెదరు. దీని ఫలితముగా నీతిమంతుడగు హేబేలు హత్య మొదలుకొని ఆలయమునకు బలిపీఠమునకు మధ్య మీరు గావించిన బరాకియ కుమారుడగు జకర్యా హత్య వరకును చిందించిన నీతిమంతుల రక్తాపరాధము మీపై పడును. వీటన్నిటికీ గాను ఈ తరము వారు శిక్షను అనుభవించి తీరుదురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను ఆదుకొనున్నట్లు నేను ఎన్ని పర్యాయములు నీ పిల్లలను చెరదీయగోరినను నీవు అంగీకరింపకపోతివి. ఇదిగో, నీ గృహము నిర్మానుష్యమగును. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని సన్నుతించు వరకు నీవు నన్ను చూడజాలవు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్.